హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. అసలు చిన్ని కనపడకుండా వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరి దగ్గరికి వెళ్ళిందో ఈ సీరియల్లో తెలుసుకుందాం. టీచర్ చిన్ని కనిపించిందా? చిన్ని వచ్చిందా నీ దగ్గరికి? నా దగ్గరికి ఏం రాలేదే. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో కనిపించట్లేదు. అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందా ఏమో. నేను వెళ్ళి చూసొస్తాను టీచర్. సరే వెళ్ళు. చిన్ని నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. ఎక్కడికి వెళ్ళింది? టీచర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి లేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిందో. ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకు, నేను వెళ్ళి వెతికి వస్తాను. టెన్షన్ పడనా. పొద్దున్న నుంచి ఏం తినలేవన్నా నువ్వు. తినొచ్చు కదా. నాకు వద్దురా. చిన్నికి కావేరికి DNA టెస్ట్ అనేసరికి నాకు చాలా దిగులుగా ఉంది, చాలా భయంగా ఉందిరా. నా గుండె గడగడ కొట్టుకుంటుంది. నా బుర్ర పనిచేయట్లేదు. నువ్వే ఇలా అంటే వాళ్ళకి ఎవరన్నా కాపాడేది. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా అన్న వాళ్ళని కాపాడడానికి వస్తాను. ఎలా కాపాడుతానురా? అది మామూలు టెస్ట్ కాదు, DNA టెస్ట్. అది ఖచ్చితంగా తను కావేరి అని, చిన్ని వాళ్ళ అమ్మ అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఏమైంది చిన్ని? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమంటావు రాజు? టీచర్ అమ్మనే మా అమ్మ అనుకొని పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మామయ్యని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎలా కొట్టారో చూసావు కదా. ఇలా మామయ్యని, ఇక్కడ టీచర్ అమ్మని ఇద్దరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు ఎలా ఇబ్బంది పెడతారో అని చాలా భయంగా ఉంటుంది రాజు. అప్పుడు అమ్మని కాపాడలేకపోయావు రాజు. ఇప్పుడు టీచర్ అమ్మ విషయంలో నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు రాజు. మా టీచర్ అమ్మని ఎలా అన్నా కాపాడు రాజు. ప్లీజ్ రాజు, ప్లీజ్. మీ టీచర్ అమ్మకి ఏ ఆపద రాదు. నేనున్నా కదా, నేను చూసుకుంటా. పోలీస్ వాళ్ళకు ఒకసారి ఎంక్వైరీ వచ్చినాక ఇలానే చేస్తూ ఉంటారు. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. నేనున్నా కదా, నాకు అదే ధైర్యం రాజు. సరే ఇంటికి వెళ్ళి. చిన్ని, మా అన్నం తిన్నావా? లేదు రాజు, తినాలనిపించట్లేదు. రాజన్న కూడా తినలేడు, నువ్వు కూడా తినలేవు. నువ్వెందుకు తినలేవు రాజు? నువ్వెందుకు తినాలనుకోలేవో అందుకే తినలేనమ్మా. నువ్వు తింటానంటే నేను కూడా తింటాను. ఎక్కడైనా చూసారా ఈ అమ్మాయిని? ఎక్కడైనా చూసారా అండి? లేదు. ఎవర్రా మీరంతా? నన్ను చంపడానికి వచ్చారు. ఎవరు పంపించారా మిమ్మల్ని? ఎవర్రా మీరు? ఎవరు? నేను నా టెన్షన్లో నేనుంటే మీరు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు మీరు? ఎవరు పంపించారు? టీచర్ అమ్మ. చిన్ని, ఎక్కడికి వెళ్ళావు? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావని ఎంత కంగారు పడ్డాం తెలుసా? సారీ టీచర్ అమ్మ. రాజుని కలవడానికి వెళ్ళానమ్మా. అతనితో నీకేం పని? అంటే పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా, అతన్ని కాపాడమని చెప్పడానికి వెళ్ళాను. తనేమన్నా పుడింగా నాకు హెల్ప్ చేయడానికి? సారీ టీచర్. కాదు టీచర్, ఇన్ని రోజు టీచర్ అమ్మ అని ఇప్పుడు టీచర్ అని అంటున్నావు ఎందుకు? ఆటో వాడిని పుడింగ్ అన్నందుక? అలా ఏం లేదు టీచర్ అమ్మ. ఈ టైంలో మీరు స్కూటీ మీద వెళ్ళడం మంచిది కాదు. నేను ఆటోలో దించుతా. అక్కర్లేదు, నేను. బాధపడకన్నా. వదినకు నువ్వు గతంలో చేసిన చేదే గుర్తుంది కానీ ఇప్పుడు నువ్వు చేసిన సాయం వదినకు తెలియదు కదన్నా. ఏంటి చిన్ని, ఇంకా పనుకోలేదు? ఏం లేదమ్మా, భయం వేస్తుంది. రేపు DNA రిపోర్ట్ వస్తే నిన్ను మళ్ళీ జైలుకి తీసుకుపోతారేమో అని నాకు చాలా భయంగా ఉందమ్మా. నిన్ను మళ్ళీ జైలుకి తీసుకుపోతారని భయంగా ఉందమ్మా. ఊరుకోచ్చింది, ఊరుకో. మన రాతలో ఏం జరిగితే అదే జరుగుతుంది. దేవుడు ఎందుకమ్మా ఇలా చేస్తున్నాడు? జైల్లో ఉండాల్సిన నిన్ను నా దగ్గరికి మన ఇద్దరం కలిసేలా చేశాడు. మళ్ళా నిన్ను జైలుకి తీసుకుపోవడానికి ఇలా చేస్తున్నాడు. దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. ఏం మంచి అమ్మా? ఇది మంచి కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో మనకి ఏదైనా మంచి అవుతుంది కదమ్మా. అంతా మన మంచికే అని మనం కోరుకుంటే మన మనసు చాలా తేలిక ఉంటుంది. అందుకే నువ్వు ధైర్యాన్ని కోల్పోకు, ధైర్యంగా ఉండు. ఓకేనా చిన్న? రేపు ఏం జరిగినా నువ్వు ధైర్యంగా ఉండాలి. చక్కగా చదువుకోవాలి, చక్కగా ఉండాలి. నాకు మామయ్యకు మంచి పేరు తీసుకురావాలి. సరేనా? పొద్దుపోయింది, వెళ్ళి పనుకో. కాసేపు నీ ఒళ్ళో పనుకోవాలని ఉందమ్మా. మళ్ళీ నాకు అదృష్టం ఉంటుందో ఉండదో కదమ్మా. స్వామి, నా జీవితం తలకిందులు అయిపోతుంది ఈ రోజుతో. ఇన్ని రోజులు నేను కావేరి అని నిరూపించడానికి ఆ ACP విజయ్ చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నా శ్రేయోభిలాషి అవన్నీ కాపాడాడు. కానీ ఇప్పుడు నేను ఎవరు కాపాడుతాడో నాకు అర్థం అవ్వట్లేదు దేవుడు. అంటే నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తానో లేదో ఆశ లేదంటే. మా ACP విజయ్ సార్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్పాడు. మీరు వస్తారా? మా వెహికల్లో తీసుకెళ్ళాలా? లేదు, నేను వస్తాను. వెళ్తున్నాను. ACP విజయ్ రమ్మన్నాడంట పోలీస్ స్టేషన్కి. కొంపదీసి DNA రిపోర్ట్స్ ఏమైనా మ్యాచ్ అయ్యాయా ఏమిటి? నిజం చెప్పు, నువ్వు కావేరివి కదా. మ్యాచ్ అయ్యాదో లేదో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది. నేను గిట్ట వస్తానమ్మా. నువ్వెందుకు వెళ్తావయ్యా?
మొన్ననే వెళ్తే నిన్ను చాలా కొట్టారు, ఇప్పుడు అవసరమా నువ్వు వెళ్ళాల్సింది? లేదమ్మా నేను వస్తాను, వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆడపిల్లని ఒంటరిగా ఎలా పోలీస్ స్టేషన్కి పంపిస్తాను? అందుకే నేను వెళ్తాను అంటున్నాను. తను ఎవరో కాదు, నా ఉష, కావేరి రూపంలో ఉన్న ఉష. మా చెల్లెలే ఇలా ఒంటరిగా వెళ్తానంటే నేను వెళ్ళనా? తోడుగా నేను వెళ్తాను, మేమిద్దరం కలిసి వెళ్తాము. నువ్వు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకో. మామయ్య నేను కూడా వస్తాను. నువ్వెందుకమ్మా చిన్నపిల్లవి? నేను వస్తాను మామయ్య.